హిట్ టీవీ చూస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ముందుగా శ్రావణ మాస శుభాకాంక్షలు కూడా మా హిట్ టీవీ ప్రేక్షకులకి. మరి శ్రావణ మాసం అనగానే మహిళలందరికీ కూడా గుర్తొచ్చేది వరలక్ష్మి వ్రతాలు, శ్రావణ మాసంలో వచ్చే పండగలు, పబ్బాలు ఎంతో ఆహ్లాదకరంగా కనిపిస్తూ ఉంటాయి. కన్నుల విందుగా కూడా మరి మహిళలందరూ పూజలు నిర్వహిస్తూ ఉంటారు కదా. ఈ శ్రావణ మాసంలో ప్రత్యేకమైన రోజులేంటి, ప్రత్యేకమైన పండగలేంటి, అసలు శ్రావణ మాస విశిష్టత ఏంటి, వరలక్ష్మి వ్రతము మరి 2025వ సంవత్సరంలో ఏ వారం చేసుకోవచ్చు, ఎప్పుడొచ్చింది, ఇవన్నీ కూడా అడిగి తెలుసుకోవడానికి ఇప్పుడు మన ముందున్నారు హిట్ టీవీ ప్రేక్షకుల కొరకు మన హిట్ టీవీ స్టూడియోలో ఐకాన్ ఆస్ట్రాలజర్ కట్టుపల్లి సురేష్ బాబు గారు. అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దామా? నమస్తే గురుగారు. జై శ్రీమన్నారాయణ. ఆడవాళ్ళకేమో మంచి ఆనందమైన రోజులు అని చెప్పుకోవచ్చు, కానీ మగవాళ్ళకి మాత్రం భయపడాల్సిన రోజులు అని చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా వాస్తవంగా. ఎందుకంటే ఆడవాళ్ళు మంచిగా శ్రావణ మాసం వచ్చింది, వరలక్ష్మి వ్రతాలు చేసుకోవాలి, మంగళగౌరి వ్రతాలు చేసుకోవాలి, ఎన్నో పండగలు పబ్బాలు ఎన్నో ఉన్నాయి. అంటే ఎప్పుడు కలెక్షన్ రోజులు అన్నట్టు అన్ని కూడా షాపింగ్స్ అన్ని వచ్చేసాయి అనుకోవచ్చు. వాళ్ళు మాత్రం అయ్యో మేము ఇన్ని సంవత్సరం పొడుగుతా మేము కష్టపడి కూడబెట్టిందంతా కూడా ఇప్పుడు అంతా వీళ్ళు తీసుకెళ్ళిపోతారే అనుకుంటారు. వాళ్ళు భయపడాల్సిన రోజులు అనుకోవచ్చు. కానీ ఏది ఏమైనా ఇద్దరి పట్ల కూడా, ఆడవాళ్ళ పట్ల, మగవాళ్ళ పట్ల, పిల్లల పట్ల, పెద్దల పట్ల, అందరి పట్ల శ్రావణ మాసము అమ్మవారి కృపా కటాక్షాలు అయితే చాలా చక్కగా ఉంటాయని నమ్ముతూ ఉంటారు. ఆశీర్వాదం కూడా అందరికీ ఫలిస్తుందని నమ్ముతూ ఉంటారు. ముఖ్యంగా మా హిట్ టీవీ ప్రేక్షకులకి చాలా మందికి కొన్ని డౌట్లు ఉన్నాయి గురుగారు. ఆ సందేహాలు ఏంటంటే శ్రావణ మాసం ప్రత్యేకత ఏంటి, శ్రావణ మాసంలోనే వరలక్ష్మి వ్రతము ఎందుకు చేస్తారు, ఇంకేమైనా విశిష్టతలు ఉన్నాయా అనే సందేహాలు ఉన్నాయి స్వామి. ముందుగా మన హిట్ టీవీ ప్రేక్షకులకి, అందులో మీకు శ్రావణ మాస శుభాకాంక్షలు. తప్పకుండా. అయితే మనకి ఈ యొక్క 2025వ సంవత్సరంలో వచ్చేటువంటి ప్రతిరోజు కూడా పండగే. ఎందుకంటే అతిపెద్ద గ్రహాలైనటువంటి అన్నీ కూడా మారడం, అందరికీ కూడా మంచి చెడు అనేది మిశ్రమంగా నడవటము, ధర్మం నీతి న్యాయం 4 పాదాలు అన్నట్టుగానే పండుగలు కూడా అలానే కరెక్ట్ అయినటువంటి సమయాల్లో పండుగలు రావటం, ఋతువులు కూడా సరైన సమయాల్లో ఋతువులు రావటం, రైతే రాజు అనే నిదానం ఏదైతే ఉందో ఆ విధానం ప్రకారంగా పంటలు కూడా పండటం అన్నీ కూడా ఆశాజనకంగా బాగున్నాయి. ప్రభుత్వాలు కావచ్చు అన్నీ కూడా బాగా ఉన్నాయి, పథకాలు బాగున్నాయి, అన్నీ కూడా చేస్తూ ఉన్నారు. కాదే రోడ్ల మీద గొయ్యిలు అట్లే ఉన్నాయి. ప్రభుత్వాలు అన్ని పనులు వచ్చాయి. ఓకే సార్, అంటే ఇది కూడా చెప్పాలి కదా, రోడ్డు మీద గొయ్యిలు తప్పితే అన్ని కూడా బాగున్నాయి. ఎందుకంటే వేరే పథకాలు కనపడవు, గొయ్యిలు మాత్రమే కనపడతాయి కాబట్టి గొయ్యిలు కూడా అలానే ఉన్నాయి. కొంచెం ఈ వర్షాకాలంలో గొయ్యిలు బుడిస్తే పిల్లలు కావచ్చు, పెద్దలు కావచ్చు, తెలిసి తెలియకుండా రోడ్డు మీదకి వెళ్ళే వాళ్ళు ఉంటారు. అది ఒకటి. ఎందుకంటే శ్రావణ మాసం కాబట్టి మామూలుగా అందరికి కూడా పొద్దు అనేది తగ్గుతూ ఉంటుంది. ఇక అందరికీ కూడా వీధి లైట్లు అయితే మనం చూడలేదు ఈ మధ్యకాలంలో. అలానే పల్లెటూరులో అయితే చాలా సమస్యలు ఉన్నాయి. ఈ శ్రావణ మాస సందర్భంగా సమస్యలు తీరిస్తే ప్రభుత్వాలు తోడయి బాగుంటుంది అందరికి కూడా. ఈ పండగ జరపడానికి ముఖ్యమైనటువంటి రీజన్, కారణం, ఇవన్నీ బాగుంటేనే పండగ జరుపుకునే దానికి బాగుంటుంది కాబట్టి ఇవి కూడా ఒక రీజన్. ఇకపోతే ఇక పండగ గురించి మనం వచ్చినట్లయితే కనుక ఈ శ్రావణ మాసంలో ప్రత్యేకత ఏంటంటే కనుక ముందు మనకి వరలక్ష్మి వ్రతం చేసుకోవడానికి కల శుక్రవారం ఏ రోజు అయితే మనకి ఏమవుతుందంటే జూలై 24 అమావాస్య అవ్వడంతో 25వ తారీఖే శ్రావణ మాసం ఆరంభం అవుతుంది. 25వ తారీఖు శ్రావణ మాసం ఆరంభం కూడా శుక్రవారం రోజే అవుతుంది. పాడ్యమి శుక్రవారం రోజే వచ్చింది. అందుమూలన ఈ యొక్క జూలై మాసంలో 2020 వచ్చిన జూలై మాసం 25వ తారీఖున శుక్రవారం రావడంతో ఆ రోజే శ్రావణ మాసం ఆరంభం అవుతుంది. కాబట్టి మామూలుగా అయితే 2వ వారానికి వరలక్ష్మి వ్రతం చేసుకుంటూ ఉంటారు. అయితే పౌర్ణమి శుక్రవారం 8వ తారీఖు కలిసి వచ్చింది ఆగస్టు మాసంలో. 8వ తారీఖు ఆగస్టు మాసంలో కలిసి వచ్చింది. అంటే 1వ తారీఖున మరి శుక్రవారం ఉన్నది. కానీ పౌర్ణమి శుక్రవారం కలిసి రావడంతో ఈ పౌర్ణమి యొక్క గడియలు కావచ్చు, ఈ పౌర్ణమి ఉద్దచంద్రుడు ఉంటాడు కాబట్టి రెండు కూడా కలిసి వచ్చిన తరుణంన ఈ యొక్క వరలక్ష్మి వ్రతం అనేది శుక్రవారం రోజు చేసినట్టయితే అమ్మవారి యొక్క కృపా కటాక్షాలు ప్రతి ఒక్కరి మీద బాగుంటాయి అనే ఒక ఉద్దేశంలో చేసేటువంటి శుక్రవారాన్ని 3వ వారానిగా పరిగణలో తీసుకుంటున్నాము. ఈ యొక్క వరలక్ష్మి వ్రతం అనేది, గాయత్రి నోము అనేది, ఎవరైనా సరే గౌరీమాత వ్రతం అనేది ఎవరైనా చేసుకోవాలనుకుంటే కనుక ఈ యొక్క శుక్రవారం అనేది 8వ తారీఖు ఆగస్టు మాసం చేసుకుంటే అందరికి కూడా బాగుంటుంది. ధనధాన్య అభివృద్ధి అవుతుంది,
వస్త్ర వైఢూర్యాలు బాగుంటాయి, అన్నీ కూడా తొలతూగేలా ఉంటుంది. వారు అనుకున్నటువంటి కోరికలు కావచ్చు అన్నీ కూడా ఆ పౌర్ణమి ఉచ్చచంద్రుడు చేసేటువంటి వినాదం కూడా చాలా బాగుంటుంది. కాబట్టి ఆ రోజు నిర్ణయించడం అనేది జరుగుతుంది. ఇక 3వ వారం కింద పరిగణనలో తీసుకోవచ్చు. వరలక్ష్మి వ్రతం అంటే శ్రావణ మాసంలో 3వ వారం కింద మనం పరిగణనలో తీసుకోవచ్చు. ఎవరైనా చేయలేనటువంటి వారు, మొక్కుబళ్ళు ఉన్నవారు, లేదు మా ఇంటి ఆచారం 2వ వారమే చేసుకోవాలనుకున్న వారైతే ఖచ్చితంగా 1వ తారీఖు వచ్చేటువంటి ఆగస్టు 1వ తారీఖు వచ్చేటువంటి శుక్రవారానికి చేసుకోవచ్చు. లేదు మాకు అట్లా కాదు, గురువుగారు చెప్పింది చేసుకుంటే ఉత్తచంద్రుడు ఉంటారు కదా, చేసుకుంటే బాగుంటుంది అనుకున్న వారు ఈ యొక్క 3వ వారాన్ని 2వ వారం కింద భావించి వరలక్ష్మి వ్రతం అనేది చేసుకోవాలి. ఇది ఈ యొక్క శ్రావణ మాస ప్రత్యేకత. ఫస్ట్లో మరి ఇంట్రొడక్షన్లో ఒకటి చెప్పారు, మగవాళ్ళు భయపడేటువంటి రోజులు అని. ఖచ్చితంగా భయపడేటువంటి రోజులే. అది ఎందుకు భయపడాలి అంటే వారికి ఉన్నటువంటి ఫ్రీడమ్ పోతుంది. ఆస్తులు సంపాదించినయో డబ్బులు ఖర్చు పెట్టడమో కాదు, ఫ్రీడమ్ పోయేది కూడా శ్రావణ మాసం జరుగుతుంది. కొంతమంది పెళ్ళిళ్ళు అవుతాయి. చాలా మంది బ్యాచిలర్స్కి పెళ్ళిళ్ళు చేసేది అనుకుంటుంది అనమాట. కొంతమంది పెళ్లికి ముందు ఆనంద తాండవం అవుతారు, పెళ్ళి అయిన తర్వాత ఆధ్యాత్మిక తాండవం అవుతారు అన్నమాట. ఎందుకంటే భార్య పోళ్ళు పడలేకన్నా సన్యాసి జీవితం బెటర్గా ఉంటుంది. అంటే పెళ్ళయ్యే వారికి కాదులే, మామూలుగా చెప్తున్నా. అంటే పెళ్ళైన మగవాళ్ళందరికీ భార్య బాధితులే అంటారా, భార్యల వల్ల ఉన్నాయి అంటారా? చెప్పలేము. అంటే కాకపోతే వాళ్ళ ఫ్రీడమ్ పోతుందని చెప్పాలి. ఈ రోజులో అయితే ఇద్దరికీ ఫ్రీడమ్ పోతుంది. ఒకప్పుడైతే ఓన్లీ ఆ పురుషులు ఫ్రీడమే పోతుందని బాధపడేవారు. ఈ రోజు సాయంత్రం మళ్ళీ మీరు ఇంటికి వెళ్ళాలి గురువు గారు, మర్చిపోయినట్టు. ఇప్పుడే వెళ్ళినా కూడా అందుకే చెప్తున్నా, ఇద్దరు ఫ్రీడమ్ అని చెప్తున్నా. అందుకోసమే అలా సేఫ్ జోన్ లోకి వచ్చేది. మరి తప్పదు కదా. ఈ రోజుల్లో మనం చూసినట్టయితే కనుక ఇద్దరు ఫ్రీడమ్ కూడా శ్రావణ మాసంతో పోతుందని చెప్పొచ్చు. అది ఎలా అంటే శుభలేఖల వల్ల. ఇప్పటివరకు విజిటింగ్ కార్డ్స్ కాదు, వెడ్డింగ్ కార్డ్స్ వల్ల కూడా ఫ్రీడమ్ పోయేటువంటి అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఎంత మంచిగా చెప్తున్నారు గురువు గారు. ఏనే వాళ్ళకి కూడా ప్రతి ఒక్కరు కూడా విజిటింగ్ కార్డు కొట్టించుకోవాలని చూస్తారు కానీ వెడ్డింగ్ కార్డు కొట్టించుకోవాలని చూడరు. ఒకవేళ వెడ్డింగ్ కార్డు కొట్టించుకుంటే వాళ్ళ ఫ్రీడమ్ ఖచ్చితంగా పోతుంది శ్రావణ మాసంతో. కెమెరా ఉన్నాం గురువు గారు, ఏం మాట్లాడలేకపోతున్నాము. అయితే ఈ యొక్క అయితే దీనివల్ల ఫ్రీడమ్ ఎక్కువ పోతుంది. కాబట్టి ఇంకోటి బట్టలు కావచ్చు, బంగారం కావచ్చు, శ్రావణ మాసంలో సంబంధించిన ఏదైనా కొనాలి అంటే ఒకప్పుడు భర్త సంపాదన కోసం, ఒకప్పుడు భర్త దగ్గర నుంచి డబ్బులు తీసుకుని దానికోసం ఆలోచించేవారు. ఈ రోజున ప్రతి ఒక్కరికి నాగరికత ఉంది, ప్రతి ఒక్కరు చదువుకుంటున్నారు, ప్రతి ఒక్కరు ఎవరి జీవితం వారు జరుపుకుంటున్నారు, తోడుగా అందరూ జాబులు చేసుకుంటున్నారు, బిజినెస్ చేసుకుంటున్నారు, ఎవరికి వారికి ఉన్నారు. కాబట్టి అంతగా ఆశించేటువంటి విధానాలు అయితే లేరు నాకు తెలిసి. ఎవరి సంపాదన వాళ్ళే కొనుక్కుంటున్నారు కాబట్టి ఆ ఇబ్బంది అయితే లేదు. సో ప్రతి ఒక్కరు పెళ్లి చేసుకోవాలి, సుఖంగా ఉండాలి, ఆ జీవితం కూడా అనుభవించిన తర్వాత ఎటో ఒకటి వెళ్ళాలి. అదొకటి అయితే పెళ్లి చేసుకోవాలి, హ్యాపీగా ఉండాలి. మరి అన్ని జీవితాలు అనుభవించినప్పుడు ఇది కూడా అనుభవించాల్సిందే, తప్పదు. ఖచ్చితంగా అనుభవించాలి. అదైతే నిజమే గురుగారు. ఇంకొకటి, ఈ శ్రావణ శుక్రవారము వచ్చే ఈ వరలక్ష్మి వ్రతం చేసుకునే రోజు, ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించడానికి ఎలాంటి విధి విధానాలు పాటించాలంటే? వరలక్ష్మి వ్రతం ఏదైతే ఉందో, ఈ వరలక్ష్మి వ్రతం దేనికి చేస్తారు అసలు అంటే, ప్రసిద్ధి దేనికోసం అంటే కనుక, వరలక్ష్మి వ్రతం చేయడానికి గల కారణాలు ఏంటంటే, ముల్లోకాల్లో ఉన్నటువంటి ముక్కోటి దేవతలందరూ కూడా మానవాళి యొక్క కోరికలు తీర్చడానికి అనుకూలంగా అందుబాటులో అక్కడక్కడ ప్రసిద్ధి చెందినటువంటి ఆలయాల్లోనూ వారి యొక్క గృహానందు కూడా నివసించేటువంటి విధానం ఉంటుంది. అంటే మనుషుల చుట్టూతో తిరిగేటువంటి దెయ్యాల భూతాలు కాదు, మనుషుల చుట్టూ కూడా అమ్మవార్లు కూడా తిరుగుతారు. అది శ్రావణ మాసంలోనే జరుగుతుంది. కాబట్టి ఆ శ్రావణ మాసంలో అమ్మవార్లు మన చుట్టూ తిరుగుతారు. కాబట్టి వారి యొక్క కోరికలు, మన మానవాళికి ఉన్నటువంటి కోరికలు ఏదైతే ఉందో వారు తీర్చే విధంగా ఉంటారు. కానీ అమ్మవారి దగ్గరికి వెళ్ళాలంటే, ఇప్పుడు ఒక క్యాడర్లో ఉన్నటువంటి పర్సన్ దగ్గరికి వెళ్ళాలి అంటే మనం ఏ విధంగా వెళ్తాం? ఏదైనా ఒక స్వీటో లేకపోతే ఒక బోకేనో మనం పవిత్రంగా మంచి బట్టలు వేసుకొని వెళ్తాము, ఎంతో పవిత్రంగా వెళ్తాం. ఒక పెద్దవారి దగ్గరికి వెళ్ళాలంటే ఎంతో భయంగానో, అంటే పద్ధతి ప్రకారంగానో, ప్రేమతోనో, అభిమానంతోనో వెళ్తూ ఉంటాం. అదేవిధంగా అమ్మవారిని కొలవాలంటే ఒక పద్ధతి ఉంటుంది. ఆ పద్ధతి అనేది పాటించితేనే మన కోరికలు కూడా తీరే విధంగా ఉంటాయి. కాబట్టి మనము పరిశుభ్రంగా ఉదయాన్నే బ్రాహ్మీ ముహూర్తం నుంచి ఉదయం తెల్లవారిన తర్వాత 6 గంటల లోపు తలస్నానం ఆచరించవచ్చు. ఉదయం చేయక ముందే తలస్నానం ఆచరించాలి, లేదంటే ముందు రోజే గనక తలస్నానం ఆచరించవచ్చు. అదే రోజు తలస్నానం ఆచరించడం ద్వారా శనీశ్వరునికి కోపం వస్తుంది. అది అంతే. ఏంటంటే శుక్రవారం రోజున అమ్మవారిని కొలిచేటువంటి విధానం ఉంటుంది. నవగ్రహాలు ఎవరిని ఆహ్వానించరు. ఇంకోటి ఏంటంటే శనీశ్వరుడు చాలా బలం, మనిషికి ఆయు,
మనిషి జీవితంలో శనీశ్వరుడు బలంగా ఉంటే ఆయువు బాగుంది అంటారు. ఎవరైనా అమ్మాయి జీవితంలో అబ్బాయి జీవితంలో కుజదోషం ఉంటే ఎదుటివారి హరస్కోప్ లో శని బాగుందా లేదా అని చూస్తారు. అలానే మనము శుక్రవారం రోజున మనం చేసుకునే వరలక్ష్మి వ్రతానికి కనుక అదే రోజు తలస్నానం ఆచరించారు అంటే కనుక ఆ శనీశ్వరునికి కోపం వస్తుంది. ఆ శనీశ్వరుని వదిలించుకుంటున్నాం కదా, అప్పుడు ఆయుక్షణమే కదా. శనీశ్వరుడు ఎక్కడ ఉంటాడు? ఎవరైనా మాటల్లో నీ నెత్తిన పెద్దమ్మ కూర్చుందిరా అంటారు, నీ నెత్తిన శని కూర్చున్నాడరా అంటారు. అంటే శని అనే భగవానుడు నెత్తిన ఉంటాడు, తల మీద కూర్చొని ఉంటాడు. ఆ తల మీద కూర్చున్న శనిని మనం ఏం చేస్తామంటే ఆ తలస్నానం చేస్తూ ఆ శని భగవాన్ని పంపిస్తాం. పంపించినప్పుడు మనకి ఏమవుతుందంటే ఉన్నటువంటి గ్రహాలన్నీ మనకు అనుకూలంగా ఏవైతే ఉండవో ఆ గ్రహాలన్నీ మనకి కుట్టుమిట్లాడతాయి. అన్ని గ్రహాలు మన చుట్టూ చేరేసి మనకి ఆయుక్షణాన్ని గండాలని సృష్టిస్తుంది. అందుకని శుక్రవారం రోజున ఉదయించక ముందు సూర్యుడు ఉదయించక ముందే మనం తలస్నానం అనేది ఆచరించాలి. ఒకవేళ సమయం మీకు కుదరలేదు అనుకుంటే శుక్రవారం చెప్తున్నారా? శ్రావణ మాస శుక్రవారం. ఇక దినచర్య ప్రకారంగా స్నానం చేసే వారికి ఎటువంటి పట్టింపు లేదు. ఇక పోతే ఈ శుక్రవారం ఏదైతే శ్రావణ మాసంలో వచ్చేటువంటి శుక్రవారం ప్రత్యేకత అన్నమాట ఇది. ఈ అమ్మవార్లు ఏమిద్దంటే తల మీద శని పోగానే ఈ అమ్మవారు చుట్టుముట్లాడుతాయి. ఈ అమ్మవారు చుట్టుముట్టగానే ఏమిద్దంటే అక్కడే దెయ్యాలు భూతాలు కూడా ఏకమవుతాయి అనమాట. ఆ అమ్మవారి శక్తి కన్నా దెయ్యం శక్తి ఎక్కువ ఉంటుంది ఆ టైంలో. అప్పుడు మనకేమైందంటే గండాలు సృష్టించడం, మన జీవితంలో మన హరస్కోప్ ప్రకారం గండాలు ఏమైనా ఉంటే అవి త్వరగా వచ్చేదానికి ఆస్కారం ఉంటుంది. ఆరోగ్య సమస్యలు వచ్చేదానికి ఉంటుంది. అన్ని రకాల సమస్యలు ఏర్పడతాయి. ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, చింతలు, చికాకులు ఇవన్నీ ఏర్పడతాయి. అందుకని చెప్పేసి నష్టం ఎక్కువ జరుగుతుంది, మోసం ఎక్కువ జరుగుతుంది. కాబట్టి మీరు శుక్రవారం రోజు స్నానం చేయాలనుకుంటే ఉదయించినటువంటి సూర్యుడు తర్వాతనే స్నానం చేయాలి. అంటే సూర్యుడు ఉదయించక ముందే మనం స్నానం ఆచరించాలి. లేదంటే ముందు రోజు సాయంత్రమైనా స్నానం ఆచరించవచ్చు. ఆ శుక్రవారం రోజున ఆ పసుపుని చల్లుకుంటే సరిపోతుంది. ఇది పర్టికులర్గా అందరూ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం. ఇకపోతే శుక్రవారం రోజున ఆడపిల్లలే చేయాలా, మగవారే చేయాలా అని ఏమీ లేదు. ప్రతి ఒక్కరు కూడా అమ్మవారికి ఆరాధన చేయొచ్చు, పూజన చేయొచ్చు, అర్చన చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు, హోమం చేసుకోవచ్చు. గాయత్రి హోమం చేసుకుంటే ఆస్తిలో తగాదాలున్నా, గొడవలున్నా, పూర్వీకుల ఆస్తులు రావాలన్నా, ఎక్కడైనా వదిలిపెట్టేసినా, కోర్టులో వ్యవహారాలు ఫైనాన్షియల్గా నడుస్తున్నా, ఇలాంటివన్నీ కూడా ఎక్కడైనా మోసపోయినా, బిజినెస్లో నష్టపోయినా, ఇలా ఆర్థిక సంబంధించిన సమస్యలు ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా తీరాలంటే గాయత్రి హోమం చేసుకుంటే చాలా శ్రేష్టత. పౌర్ణమి రోజు చేసుకోవాలి. ఈ సంవత్సరంలో పౌర్ణమి, శుక్రవారం, శ్రావణ మాసం, ఆగస్టు మాసం ప్రతి ఒక్కటి కలిసి వచ్చింది. కాబట్టి ఈ సంవత్సరం నుంచి ఆర్థిక సమస్యలు ఉన్నవారు గాయత్రి హోమం అని ఉంటుంది. ఈ హోమం చేయించుకుంటే వారికి అష్ట ఐశ్వర్య ప్రాప్తే కాకుండా ఆరోగ్య సమస్యలు ఉన్నా కూడా తీరిపోతుంది. ఇది బాగుంటుంది. ఇకపోతే ఈ యొక్క పౌర్ణమి, శుక్రవారం కలిసి రావడంతో ఎవరైనా సరే ఆరోగ్య సమస్యలు ఉన్నా ఎక్కడైనా దీపం వదిలివేయాలి. పూర్వీకుల దోషాలు, పూర్వీకుల శాపాలు ఉంటే, ఏదైనా పూర్వీకులకు సంబంధించిన విషయాలు ఉంటే కూడా వారు దీపం అరటి మట్టలో ఎక్కడైనా పారేటువంటి నీటిలో దీపం వదలాలి. అలా వెళ్ళలేని తరుణంలో ఒక చిన్న గంగాళం బిందె లాంటివి తీసుకొని, వెడల్పైన వాటిల్లో తీసుకొని ఇంట్లో అయినా సరే వారు దీపం వదిలితే శ్రేష్టత, మంచి జరుగుతుంది. ఇది ఉదయించిన చంద్రుడి తర్వాత తీయాలి. అంటే ఆ దీపం వదిలేసి చంద్రుడికి నమస్కారం చేసుకోవాలి. చంద్రుడికి నులిపోగు సహాయం అంటారు. చంద్రుడికి నులిపోగే ఆయనకి ఆహారం. మన బట్టలు ఉంటాయి కదా, ఈ బట్టల్లో ఒక పోగు తీసి చంద్ర భగవానికి విసిరేసి నమస్కారం చేసుకోవాలి. ఇంకా చేయాలనుకుంటే చంద్ర భగవాని పేరు చెప్పేసి ఆ చంద్ర భగవాన్ యొక్క ఎవరికైతే దోషాలు ఉన్నాయో, అంటే మైండ్ పరంగా స్ట్రెస్ లేదు, జాబులో గ్రోతింగ్, ఇలాంటి వారు ఎవరైనా ఉంటే ఆ శుక్రవారం రోజున వెండి నాణ్యం కానీ, వెండి రూపు కానీ, వెండి తీగ కానీ ఏదైనా ఉంటే కూడా అది బియ్యం 1 కిలోంపావు తీసుకెళ్ళి, వైట్ వస్త్రం ఏదైనా తెల్ల వస్త్రాలు 2 తీసుకెళ్ళి ఎక్కడైనా దేవస్థానంలో దానం ఇవ్వాలి. దేవస్థానం సమీప దూరంలో లేదు, దానం తీసుకోరంటే కనుక నవగ్రహాల్లో చంద్రగ్రహం అని ఉంటుంది, అక్కడ దానం చేస్తే వీరిలో ఉన్నటువంటి మైండ్ ప్రకారంగా బాగుంటుంది, పిల్లల్లో ఎదుగుదల ఉంటుంది, బాలరిష్ట రోగాలు తగ్గిపోతాయి, చదువు బాగా వస్తుంది. ఎవరైనా మాటలు రాని వారు ఎవరైనా ఉంటే ఎక్కడైనా ఆలయాల్లో, అమ్మవారి ఆలయంలోకి వెళ్ళి తేనె తీసుకొని అమ్మవారి ఆలయంలోకి వెళ్ళి అక్కడ పూజించినటువంటి తేనెను తీసుకొచ్చి విశ్వాకని ఉంటుంది, ఆ విశ్వాకు పుల్లతో గనక మనము నాలుక మీద ఓం అని రాసుకుంటే ఆ పిల్లలకి కూడా చదువు అనేది బాగుంటుంది, మైండ్ పరంగా బాగా ఎదుగుదల ఉంటుంది. ఇది పిల్లలు చేసుకోవాలి. ఇవన్నీ కూడా శుక్రవారం చేయాల్సినవి. శుక్రవారం రోజున, పౌర్ణమి రోజున, ఆగస్టు 8వ తారీఖు చేయవలసినటువంటి కార్యక్రమాలు ఇవన్నీ. ఒక ఎత్తు అయితే ఇక పూజా విధానం.
శుక్రవారం రోజున చేయవలసిన పూజా విధానం ఏంటంటే, అలానే తలస్నానం ఆచరించిన తర్వాత వస్తువులన్నీ కూడా ముందు రోజు తెచ్చుకొని పెట్టుకోకూడదు. ఓకే. ముందు రోజు తెచ్చుకొని పెట్టుకుంటే అవన్నీ కూడా వాడిపోతాయి. అందుకని అదే రోజున చేసుకునేటువంటి వస్తువులకి ప్రాముఖ్యత ఎక్కువ ఉంటుంది. కాబట్టి శుక్రవారం రోజునే వస్తువులు తెచ్చుకుంటే చాలా మంచిది. ఈ మధ్యనైతే ప్యాకేజీలు కూడా లభ్యపడుతూ ఉన్నాయి అందరికీ కూడా. ఇక వారు తెచ్చుకోవాలనుకుంటే కనుక అందరూ ఇంట్లో వాడినటువంటి వస్తువులు తెచ్చుకుంటూ, ముఖ్యంగా నైవేద్యం ఏంటంటే పులిహోర ఒకటి నైవేద్యం ముఖ్యంగా పెట్టాలి. అమ్మవారికి, ఏ అమ్మవారికైనా సరే పులిహోర, చక్కెర పొంగలి చాలా ఇష్టం, పాల తాలికలు చాలా ఇష్టం, రవ్వ లడ్డులు చాలా ఇష్టం. అమ్మవారికి ఇవి ప్రసిద్ధి చెందినటువంటి ప్రసాదాలు. అలానే వడలు, అలానే చలిబిడి అని కొన్ని ప్రాంతాల ఆచార ప్రకారంగా చలిబిడి చేసేటువంటి విధి విధానాలు అయితే ఉన్నాయి. ఎవరికైనా కుజదోషం, కాలసర్పదోషం, నాగదోషం ఉన్నవారు ఉంటే గనక చలిబిడి ప్రసాదం పెడితే మంచిది. ఆర్థిక సమస్యలు ఉన్నవారు పాల తాలికలు, చక్కెర పొంగలి నైవేద్యం పెడితే చాలా మంచిది. పెళ్లి కావాలనుకున్న వారు పులిహోర పెడితే చాలా మంచిది. ఇవి నైవేద్యాలు. శ్రావణ మాసంలో పెళ్లి అవ్వాలనుకున్న వారు, పెళ్లి కావాల్సిన వారు, పెళ్లి అవుతున్న వారు కూడా పులిహోర నైవేద్యం పెట్టాలి. దాంట్లో ఇంగు వేయాలి, పల్లీలు, శనగకాయ పప్పు కూడా వేస్తే చాలా శ్రేష్టత. అలానే శనగపప్పు అని ఉంటాయి, పచ్చిపప్పు అంటారు, అవి కూడా వేయడం వలన వారికి కుజదోషం నుంచి కొంతమేర అదృష్టం అనేది ఉంటుంది. అలానే మనం ఉగాదికి ఎలా అయితే యాపోత ప్రసాదం ఉంటుంది కదా, అదే విధంగా ఇక్కడ కూడా మనకి పానకం అని చేస్తాం. బెల్లము, మిరియాలు, ఇలాచీలు ఇవన్నీ కూడా వేసినటువంటి పానకం కూడా మనము అమ్మవారికి నైవేద్యం పెట్టాలి. పానకం నైవేద్యం పెట్టడం ద్వారా పెళ్లి అయినటువంటి భార్యాభర్తల మధ్యన అన్యోన్యత పెరుగుతుంది. పెళ్లి కావాల్సినటువంటి స్త్రీ, పురుషుడు ఎవరైతే ఉన్నారో అమ్మవారికి పానక నైవేద్యం పెట్టడం ద్వారా వారికి అన్యోన్యత జీవితం బాగుంటుంది. పిల్లలు పెళ్లి అయ్యి పిల్లలు పుట్టిన వారు ఎవరైనా ఉంటే సజ్జలు ఉంటాయి. ఈ సజ్జలు చలిబిడిలో కలిపి, ఎండు కొబ్బరి ముక్కలు చలిబిడిలో కలిపి పెట్టడం ద్వారా, నైవేద్యం పెట్టడం ద్వారా పిల్లలు త్వరగా పుట్టేందుకు అవకాశాలు ఉంటాయి. అంటే ఒక్కొక్క నైవేద్యానికి ఒక్కొక్క ప్రాముఖ్యత, ప్రాసిద్ధి. అయితే ఇలాంటి నైవేద్యాలు వారి వారి జీవితంలో ఎలాంటి సమస్యలు అనేది చూసుకొని ఆ రకమైనటువంటి నైవేద్యం అనేది సమర్పించుకోవాలి. ఇకపోతే డ్రై ఫ్రూట్స్ నైవేద్యం పెట్టడం ద్వారా ఎవరికైనా స్థిరకాల కోరికలు, ఇల్లు కొనాలి, వాహనం కొనాలి, జాబులో వెసులుబాటు రావాలి, విదేశాలకు వెళ్ళాలి అనుకున్న వారు ఎవరైనా ఉంటే డ్రై ఫ్రూట్స్ ఒక 4 రకాలు నైవేద్యం పెట్టాలి. లేదా ఫ్రూట్స్, మనకి మార్కెట్లో లభించేటువంటి ఫ్రూట్స్ 4 రకాలు పెట్టాలి. పెరటిలో ఉండేటువంటి ఫ్రూట్స్ ఏదైనా సరే నైవేద్యం పెట్టొచ్చు. ఇలా పెట్టడం ద్వారా అమ్మవారు అనుగ్రహం అనేది, ఆ కటాక్షం అనేది కూడా వీరి మీద త్వరగా ఉండేలాగా ఉంటుంది. ఇకపోతే మరొకటి, నవధాన్యాలు ఏవైతే ఉన్నాయో, నవధాన్యాలు, చిరుధాన్యాలు ఏవైనా సరే పొంగలిలా వండి అమ్మవారికి నైవేద్యంగా పెడితే వారికి ఉన్న నవగ్రహ శాంతి, వారికి ఏదైతే దోషాలు ఉన్నాయో, కుజదోషం, నాగదోషం, కాలసర్పదోషం, శుక్రుని యొక్క దోషం, ఇవన్నీ దోషాలు ఏవైతే ఉన్నాయో ఆ దోషాలన్నీ కూడా పటాయించిపోయేసి పటాపంచలైపోతాయి. ఈ రకమైన నైవేద్యం అనేది అమ్మవారికి పెట్టాలి. ఇకపోతే లక్ష్మీ వ్రతం అనేది ఖచ్చితంగా చేయవలసినటువంటిది. వ్రతానికి కావాల్సినటువంటి విధానం ఏంటంటే గౌరీ అమ్మని చేసుకోవాలి. గౌరమ్మని వ్రతానికి ముందు గౌరమ్మని చేసుకోవాలి. మీ ఇంట్లో ఎన్ని రకాల ఫోటోలు ఉన్నా ఓకే, కానీ గౌరమ్మని చేసుకున్నప్పుడే అమ్మవారు వచ్చి మీ ఇంట్లో కూర్చుంటారు. గౌరమ్మని ఎలా చేసుకోవాలంటే అందరికి తెలిసే ఉంటుంది. పచ్చి పసుపు కొమ్ముల్ని నానపెట్టి ముందు రోజే, తర్వాత దంచుకోవాలి. దంచి మనము ఒక ఇది ఉంటుంది కదా, పర్వతం, ఒక పర్వత రూపంగా మనం అమ్మవారిని చేసుకొని అమ్మవారికి గంధంతో అన్నీ చెక్కుకోవాలి. గంధంతో అమ్మవారిని చెక్కుకొని కుంకుమ బొట్టు పెడితే అమ్మవారికి ప్రాణప్రతిష్ఠ అవుతుంది. అది కింద ఉన్నటువంటి బాదమాకు, తవనపాకులోనే అమ్మవారిని స్థాపించుకోవాలి. అక్కడ కలశం పెట్టుకోవాలి. ఆ కలశం పెట్టిన ఏమంటే మన దగ్గర ఉన్నటువంటి గోల్డ్ కావచ్చు, ఏదైనా బంగారం వస్తువులు, వైఢూర్యాలు ఏమైనా కొని ఉంటే ఆ అమ్మవారికి ధరించడం ద్వారా మనకి రానున్నటువంటి కాలంలో అవి డబుల్ త్రిబుల్ అయ్యేటువంటి అదృష్టాన్ని ఇచ్చేటువంటి తీరం ఉంటుంది. బంగారం లేని వారు మామూలుగా చేసుకోవచ్చు, పూజ చేసుకోవచ్చు. బంగారం లేని వారు 9 పోగులతో దారం అల్లాలి. వైట్ దారం, పసుపు రాసినటువంటి దానికి 9 పోగులు అల్లేసి అమ్మవారి వద్ద ఉంచితే సరిపోతుంది. ఇకపోతే అది కంకణ ధారణ చేసుకోవచ్చు ఆ దారాన్ని. అలానే ఈ యొక్క అమ్మవారి యొక్క ఏదైతే మనం పెట్టినటువంటి పసుపు ఉందో అది స్త్రీలు ఇంటికి వచ్చిన వారికి లేదా ఇంట్లో ఉన్నటువంటి స్త్రీలు కూడా అది రాసుకోవచ్చు. అది రాసుకోవడం వల్ల వీరికి ఏదైతే 5వ తరం ఉంటుందో అది 7 తరాల పాటు కూడా ఉండేలాగా అదృష్టాన్ని ఇస్తుంది. కాబట్టి ఆ ఒక పసుపుని ఇంట్లో ఆ విధంగా ఉపయోగించుకోవడానికి చేసుకోవచ్చు. అంటే ఒక శ్రావణ మాసంలో
శుక్రవారం రోజున పూజ చేసే విధానానికి చేసుకుంటే ఇన్ని రకాల ఉపయోగాలు ఉన్నాయి. ఇంకెవరండి వదులుతారు? నిజంగా అమ్మాయిలు కాదు, ఇప్పుడు అబ్బాయిలు మొదలవుతారు శుక్రవారాన్ని పూజ చేయడానికి. అంటే ఇన్ని రకాల ఫలితాలు ఉన్నాయంటే ఖచ్చితంగా ఎవరైనా చేయడానికి ముందు పడతారు. ఇకపోతే అరటి తోరణాలు, అవును. మామిడి ఆకులు ఇవన్నీ ఇంటికి అలంకరణ చేసుకోవచ్చు. అయితే మరొకటి ఉంది, ఇల్లు తుడుచుకునే విధానానికి కూడా ఆ రోజు ఇల్లు శుభ్రపరచుకోవాలి, ఇంట్లో తుడుచుకోవాలి అనుకుంటే కనుక ఆ నీటిలో ఒక చిటికెడు మెంతులు, ఒక చిటికెడు ఉప్పు, ఒక చిటికెడు ఆవాలు ఇవి అందులో వేసి ఇల్లు తుడవడం వలన ఆ లక్ష్మీ అమ్మవారు అక్కడే స్థిరంగా ఉండేందుకు అవకాశం ఎక్కువగా ఉంటుంది. మరొకటి ఉంది, బయట గుమ్మం బయట అంటే సింహద్వారానికి మునుపు వైపు బయట వైపున మనము గడపకి గడప ముందు పటం వేసుకోవాలి. అంటే ముగ్గు వేసి కనీసం దాంట్లో 5 రకాల కలర్స్ వేసుకున్నట్లయితే కుబేరునితో పాటు వచ్చేటువంటి లక్ష్మీ అమ్మవారు కూడా స్వయంగా వస్తారు. ఎప్పుడు కూడా లక్ష్మీ అమ్మవారు విష్ణుమూర్తితో రారు, కుబేరునితోనే వస్తారు. ఇంకో విషయం ఏంటంటే లక్ష్మీదేవి రావడం అనేది ఉండదు. లక్ష్మీదేవి మనం కొనే వస్తువుల్లో ఉంటుంది, అవి భద్రపరుచుకోవాలి. అందరూ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం, పూజ అనేది మన ఆచార ప్రకారంగా, మన సిద్ధాంత ప్రకారంగా, మన సనాతన ధర్మం చెప్పినట్టుగా, మన ఇంటి ఆచార ప్రకారంగా, మన పెద్దవాళ్ళు చెప్పినట్టుగా, ప్రాంతీయ ఆచార ప్రకారంగా ఎలా అయినా చేసుకోవచ్చు. ఇదే విధంగా చేయాలని తెలియదు. కానీ ఒకటి, ఆ రోజు కనుక ఏదైతే శ్రావణ శుక్రవారం రోజున మనం పూజ చేసే విధానం ఏదైతే ఉందో, ఏ శుక్రవారం అయినా సరే ప్రత్యేకించి శ్రావణ శుక్రవారం రోజున ఇంటి లోపల చికాకు, చిరాకు, కోప్పడటం, కోపగించుకోవడం, గుడ్లూరిమి చూడటము, మాటలు తోలటము, మాటలు అనడము ఇలాంటివి చేయకూడదు. ఇవి లేకుండా ఉంటే, చెవులో జోరీగలాగా ఉంటే అమ్మవారు ఉండరు. అందుకని ఆ రోజు మౌనవ్రతం పాటించడం చాలా ఉత్తమం. ఇరువైపులా ఇద్దరికిను, పెద్దవారికైనా చిన్నవారికైనా సరే, అందులో స్త్రీ పురుషులని కాదు, ఇద్దరికి కూడా మౌనవ్రతంగా పాటించుకుంటే చాలా మంచిది. మనకు ఒకప్పుడు DD8లో సాయంత్రం 4 ఆదివారం రోజున వార్తలు వస్తాయి, మూగ వార్తలు వస్తాయి, ఇలా మూగ వార్తలు వస్తాయి. ఆ విధంగా ఇంట్లో ఉండడం వలన చాలా మంచి జరుగుతుంది. ఒకవేళ బయటికి ఏదైనా వెళ్తే వీడియో కాల్స్ ద్వారా మనం సైకిల్ చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా పాటించడం ద్వారా వీరికి ఉపయోగాలు అనేది సరిపోతుంది. ఇక శుక్రవారం పూజ అంటారా, వారి విధాన ప్రకారంగా చేసుకోవచ్చు. ముఖ్యమైనటువంటి అయితే ఈ విధంగా సరిపోతుంది. ఇక అమ్మవారికి పెట్టినటువంటి నైవేద్యాలు వీరు బయట వారికి ఇవ్వచ్చు. అంటే లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది అనుకుంటారు కదా, అట్లేముండదు, బయట వారికి ఇవ్వచ్చు, వీరు పూజించవచ్చు. ఈ విధంగా ఆ శుక్రవారం రోజున చేసుకుంటే శ్రావణ మాస ప్రత్యేకమైనటువంటి శుక్రవారం రోజున అందులో పౌర్ణమి ఉంది కాబట్టి మరొక ప్రత్యేకత ఉంది. ఎవరైనా పెళ్లి అయి ఉండి పిల్లలు పుట్టలేని వారు ఎవరైనా ఉంటే ఒక గ్లాస్ పాలు తేనె వేసి, ఒక 2 స్పూన్లు తేనె, ఒక గ్లాస్ పాలు కాగి చల్లార్చినటువంటి పాలు తేనె అందులో కలిపి ఉదయించేటువంటి చంద్ర భగవాని కిరణాలు అందులో చూపించి అవి భార్యాభర్తలు ఇద్దరు సేవించాలి. బాబు కావాలా పాప కావాలా కొట్టుకోకూడదు, ఇద్దరు ఒకటే మాటగా తీసుకుంటే వారికి రానున్న కాలంలో ఖచ్చితంగా వారికి పిల్లలు పుట్టే అవకాశం కూడా ఉంటుంది. టెస్ట్ బేబీ సెంటర్కి వెళ్ళే పని లేదు. శ్రావణ మాసంలో ఇన్ని ప్రత్యేకతలు ఉన్నాయి కాబట్టి వీటిలో ఏది చేసుకున్నా కూడా ఆ కుబేరునితో పాటు లక్ష్మీ అమ్మవారు వస్తారు. మరొక విషయం, లక్ష్మీ అమ్మవారు ప్రత్యేకించి ఎక్కడి నుంచి రారు, మన ఇంట్లోనే ఉంటారు, కాకపోతే నిద్రపోతూ ఉంటారు. ఇవన్నీ చేయడం ద్వారా ఆవిడ నిద్ర లేచి మనకి ఆ కోరికలన్నీ తీర్చడానికి ఉంటుంది. మరొకటి, ప్రతి ఒక్కరి ఇంట్లో పూజ అనంతరం కానీ పూజకి ముందు కానీ ధూపం వేసుకోవాలి. ఇంట్లో ధూపం వేయడం ద్వారా నెగిటివిటీ పోతుంది, పాజిటివిటీ పెరుగుతుంది. ఇవన్నీ కూడా పారాయణ చేసుకుంటే గాయత్రి మంత్రం చేసుకోవచ్చు, లలిత సహస్రనామం చేసుకోవచ్చు. ఇలా ఏది చేసుకున్నా కూడా వారికి అష్టైశ్వర్య ప్రాప్తి కలిగేలా ఉంటుంది. కాబట్టి శ్రావణ మాస శుక్రవారం రోజు చేసుకోవాల్సిన విధానం అయితే ఇది. ఇక పెళ్లి అయిన వారు కావచ్చు, పెళ్లి కాని వారు కావచ్చు. మరొకటి, ఆషాఢంలోనే కాదు శ్రావణ మాసంలో కూడా మంచి మొగుడు రావడానికి, మనం కూడా బాగుండడానికి గోరెంటాకు పండగ కూడా చేసుకునే విధానం అయితే ఉంది. మొదటి వారం, రెండో వారంలో గోరెంటాకు కూడా పెట్టుకునే విధానం ఉంటుంది కాబట్టి అది కూడా వారు చేసుకోవచ్చు. మరొకటి, వాయినాలను ఉంటాయి. పెళ్లి అయిన స్త్రీకి వాయనాలు ఇచ్చుకునేది వాళ్ళ సిద్ధాంత ప్రకారంగా ఉంటుంది. వరలక్ష్మి వ్రతం చేస్తే ఖచ్చితంగా వాయనం అనేది ఇస్తారు. వాయనంకి ఇవ్వచ్చు, దోశలు ఇవ్వచ్చు, ఏదైనా పంచదార చిలకలు, దోశలు, అరిసెలు ఇలాగ వారి ఇంటి ఆచార ప్రకారంగా
వాయినిచ్చే ఆచారం కూడా ఉంటుంది కాబట్టి అవన్నీ కూడా చేయడం ద్వారా లక్ష్మీ అమ్మవారు వస్తుంది. మన ఇంట్లోంచి ఏదైనా వస్తువు ఇస్తే లక్ష్మి వెళ్ళిపోతుంది అనేది ఏమి ఉండదు, అలా ఉండదు. ఏదైనా ఇవ్వచ్చు, తీసుకోవచ్చు. అంటే ఆ వాయినం ఇచ్చే పద్ధతి ఎలా ఉండాలంటారు, విధానం? వాయినిచ్చే పద్ధతి ఏమి ఉండదండి. వారి ఇంటి ఆచార ప్రకారంగా ముత్తైదుల్ని పిలుస్తారు. 5 ముత్తైదులు, 9 మంది, 11 మంది ముత్తైదుల్ని పిలిచేసి వారి ఇంటి వారైనా బయట వారైనా బయట పక్కన వారైనా ఎక్కడైనా పిలిచేసి ఆ ముత్తైదులకి ఇవ్వచ్చు, కన్య పిల్లలకి ఇవ్వచ్చు. ఈ వాయనం అనేది మా అమ్మాయికి పెళ్లి చేసిన తర్వాత వాయనం ఇవ్వాలనుకున్నాము. ఈ వాయన పెళ్లికి ముందు ఇవ్వకూడదు, పెళ్లి అయిన స్త్రీకి ఇవ్వచ్చు. పెళ్లి అయిన స్త్రీ వాయులు ఇది వంతు తీర్చుకోవాలి. అవి తీర్చుకుంటే వారికి అత్తవారింటే సుఖంగా ఉంటారు, లేకపోతే అక్కడ చికాకులు ఉంటాయి. అందుకని అత్తగారింటి సుఖంగా ఉండడానికి మాత్రమే ఈ వాయనం అనేది ఇస్తారనమాట. ఈ వంతు ఏంటంటే వాయనం ఇచ్చేదానికి అట్లు 11 అట్లు 9 అట్లు ఇలా పోసుకొని పంచదార చిలుకలు ఎన్నైతే మొక్కుబడి ఉంటాయి అవి తీసుకొని వాయనం అనేది ఇచ్చేదానికి జరుగుతుంది. ఇకపోతే బొమ్మను కొలువులు, ఇలా వారి ప్రాంతీయ ఆచార ప్రకారం బొమ్మల కొలువులు చేస్తారు. ఇలా వారికి కిట్టి పార్టీలు అంటారు ఈ రోజుల్లో అయితే. సో ఇవన్నీ కూడా వారు నిర్వర్తించుకోవచ్చు. నాన్ వెజ్ భుజించకుండా చేసుకుంటే మరీ మంచి జరుగుతుంది. అంటే వరలక్ష్మి వ్రతం రోజు ఖచ్చితంగా కూడా శనగలు, ఓ బ్లౌజ్ పీస్ అంటే జాకెట్ ముక్క, తమలపాకులు, వక్కలు, ఒక రూపాయి కాయిన్ కానీ 2 రూపాయల కాయిన్ కానీ, ఇవి పసుపు కుంకుమ అనేటివి వాయినంగా ఇస్తూ ఉంటారు కదా. అంటే ఇట్లా అట్లు ఇవ్వాలి అని చెప్పేసి మీరు చెప్తున్నారు, అంటే వాళ్ళ వంశపారంపర్యంగా వస్తుంది. అదే అంటున్నా, వారి ఆచార ప్రకారంగా ఇవి ఏంటంటే సిద్ధాంతం కాదు, వారి ఆచార ప్రకారంగా ఇచ్చుకునే వాటి ఉంటుంది. ఒకవేళ అలా శనగలు కానీ బఠానీలు కానీ ఇవ్వాలి అంటే ఉడకపెట్టకూడదు, గుడాలు ఇవ్వకూడదు, పచ్చివే ఇవ్వాలి. పచ్చివి ఇవ్వడం ద్వారా లక్ష్మీదేవి వెళ్ళకుండా ఉంటుంది, శనగలు మాత్రమే వెళ్తాయి. అలా ఉడకబెట్టి ఇచ్చామంటే లక్ష్మీ అమ్మవారు కూడా వెళ్తుంది వాళ్ళతో పాటు. అందుకని ఉడకపెట్టి ఇవ్వకూడదు, పచ్చివే ఇవ్వాలి. అది మాత్రం అందరూ గుర్తుపెట్టుకోవాలి, నానబెట్టుకొని ఇచ్చేసేయాలి. చాలా ఇంకొకటి గురువుగారు, ఎందుకంటే ఈ వరలక్ష్మి వ్రతం అంతా కూడా పూర్తి అయిన తర్వాత సాయంత్రం కూడా దీపారాధన చేసిన తర్వాత అదే రోజు కలశాన్ని జరపొచ్చు అంటారా, లేకపోతే తెల్లారి జరపొచ్చు అంటారా? దీపారాధన చేసిన కలశం జరపొచ్చు, ఏమి ఇబ్బంది లేదు. మళ్ళీ తెల్లవారికి అనుకుండా, ఎందుకంటే ఈ సందేహం చాలా మందికి ఉంది, శుక్రవారం రోజే కదా అమ్మవారికే పూజ చేసుకుంటాం కదా, మళ్ళీ అదే రోజు జరిపితే ఇలా ఆమె కృప మా మీద ఉంటుందా? లేదు జరుపుకోవచ్చు. ఎందుకంటే అందరి ఇళ్లలో అలా ఉంచాలని ఏం లేదు, అలా ఇబ్బంది ఉంటుంది. ఖచ్చితంగా కలశం జరుపుకోవచ్చు, ఎటువంటి ఇబ్బంది అయితే లేదు. కాకపోతే ఒకటి, కలశం జరిపే ముందు అక్కడ అమ్మవారికి నైవేద్యం పెట్టాలి. మార్నింగ్ పెట్టాను కదా అని కాకుండా నైవేద్యం సమర్పించి ధూప ద్వైప నైవేద్యం పెట్టి అప్పుడు కలశాన్ని జరుపుకోవచ్చు. ఆ కలశంలో ఉన్నటువంటి నీరు కూడా వారు సేవించవచ్చు, మంచి నీరు పోసుకుంటే. లేదంటే ఇంట్లో ఏదైనా ఇబ్బందులు ఉంటే ఇంట్లో చల్లుకోవచ్చు, ఆ నీరు కూడా వారికి పనికొస్తాయి. బియ్యం కూడా పనికొస్తాయి. ఒక్కొక్కరు బియ్యం పోస్తారు, ఒక్కొక్కరు నీరు పోస్తారు. సో వారికి ఏదైనా సరే ఉపయోగించుకోవచ్చు. చాలా చక్కగా వివరించినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు గురుగారు. చూశారు కదా, ఎందుకంటే శ్రావణ మాసంలో వచ్చే శ్రావణ శుక్రవారము వరలక్ష్మి వ్రతం అనేది పౌర్ణమి ముందు రోజు 8వ తారీఖు, ఆగస్టు 8వ తారీఖున చేసుకుంటే చాలా ఫలితాలు ఉంటాయి. అంతేకాకుండా ఎందుకంటే పౌర్ణమి కలిసి వస్తుంది కాబట్టి ఆ రోజు అంటే 3వ వారము, శుక్రవారాలలో 3వ వారము చేసుకుంటే మంచి ఫలితాలు వస్తాయని చాలా వివరంగా కూడా ఆ పూజా విధానం కూడా ఎలా పాటించాలి, ఆ విధి విధానాలు ఏంటి, ఇంకొకటి పూజ అయిపోయిన తర్వాత కూడా కలశాన్ని ఎప్పుడు జరుపుకోవచ్చు, ఏ విధంగా జరుపుకోవచ్చు అని చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఈ పద్ధతులన్నీ పాటిస్తూ ఈ 2025వ సంవత్సరము మరి శ్రావణ మాసంలో వచ్చే ఈ వరలక్ష్మి వ్రతం చేసుకొని అందరూ సుఖశాంతులతోటి వర్ధిల్లాలని మా హిట్ టీవీ ద్వారా మేము కోరుకుంటున్నాం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.